శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవి నమ. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ ఆగస్టు 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అంటే మాస ఫలితాలు 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టు విధంగానే ఈ మాసము కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ నెల కూడా అయితే ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉపయోగాలు ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను. వాటి యొక్క పరిహారాలు కూడా చెబుతాను నేను. ఆ చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి, తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కువగా డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో తీవ్రమైనటువంటి దోషాలు జాతకములో ఉంటేనే మనము ఆ పరిష్కారాలు ఏమిటనే చూడాలి. లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్ గా జరిగేటువంటివి ఏ విధముగా అయితే మనం చేసుకుంటామో అవి కొన్ని పాటిస్తే, ఏ ఏ మాసములో ఎటువంటివి పాటిస్తే మేలు అనేటువంటిది మనకు ఉన్నది ప్రామాణికముగా. ఉదాహరణకు మామూలుగా మనము ఈ నవంబర్లో కార్తీక మాసం అంతా కూడా దీపాలు ఏ విధముగా పెట్టుకుంటే మేలు జరుగుతుంది. ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ దోషాలు పోవాలి అనేటువంటి దానిలలో చేసుకునేటువంటి భాగాల్లో ఇది దీని అర్థము. అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆగస్టు నెల అంతా కూడా శ్రావణ మాసము ఉన్నది. ఈ శ్రావణ మాసంలో ఏం చేసుకుంటే నెలాఖరు వరకు మీకు మేలు జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను. అవి పాటించు చూడండి, మీకే తెలుస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా అనుకూలవంతముగా ఆచితూచి ఆలోచన చేసి మాట్లాడండి, మేలు జరుగుతుంది. ఏది అనుకున్నా సాయంకాలము పూట ఎక్కువగా మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో కావాలనుకుంటున్నారో ఆ పనిని సాయంకాలాలు ఎక్కువగా ఆ పనిని నోట్లో అనుకోండి. తప్పకుండా మీకు విజయం వైపు మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి. మీకు పెద్దల యొక్క అనుగ్రహం ఈ మాసంలో తప్పకుండా ఉంటుంది. అంతేకాకుండా ఒక వ్యక్తి మీకు అనుకూలము అనేటువంటిది ఏర్పడి ఆ వ్యక్తి ద్వారా కొన్ని విజయాలు సాధించడం కూడా జరుగుతుంది. పెద్దవాళ్లలో కొంతమంది పరిచయం కావటం నా అదృష్టం అనుకొని ఆ భావనతో ముందుకు వెళతారుగాక. మీరు తప్పకుండా అడుగులు మీ జీవితానికి సంబంధించినటువంటి అడుగులు ముందడుగు వేయడానికి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకుంటారు. ఆకస్మికముగా కొంత ధనం అనేటువంటిది చేతికి అందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీ మూలకముగా ఒక ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండబోతూ ఉన్నది. జాగ్రత్త వహించండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మాకు కావాలి, మేము సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీరు ఈ మాసములో శుక్రవారాలు, అమ్మవారికి సంబంధించినటువంటి శుక్రవారాలలో తెల్లటి వస్త్రమును తర్వాత 1.25 కిలో బియ్యము దానము చేస్తే తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మంచి అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి. అన్ని గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి. ఎప్పటి నుంచో మీరు కావాలి అనుకునేటువంటి పనికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఆ పని శ్రీకారం అవుతుంది. మీకు అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలవంతముగా మారుతారు. అయిన వాళ్ళల్లోనూ దూరపు బంధువులలోనూ మిమ్మల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది. భూపరమైనటువంటివి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభం నాకు రాబోతుంది పలానప్పుడు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది గాక ఒక నిర్ణయం చేసుకోగలుగుతారు అనుకూలవంతముగా. అంతేకాకుండా రక్త సంబంధీకులు అనేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు దగ్గరయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వలన మేలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరముగా సమయానికి తినడం, సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి. ధనపరముగా వ్యాపారపరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్ని అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి.
ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితులు, వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు అవన్నీ కూడా రావడం జరుగుతుంది గాక శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఇందులో ఉండి చూస్తూ ఉండేటువంటి దాని వలన కొంత శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది. శారీరకమైనటువంటి దేహం పీడ అనేటువంటిది ఉంటుంది. కానీ విజయం డబ్బు మీద ఇవన్నీ కనపడకుండా డబ్బు కోసమే చెయ్యాలి, పని కోసం చెయ్యాలి, పని కావాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయటం అనేటువంటిది ప్రారంభించి చేస్తారు. మీ మనస్సులో ఉండేటువంటి భావన కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనస్సును సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మీ భార్య వైపు వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు అనేటువంటివి మీకు పెరుగుతాయి, అనుకూలిస్తుంది. అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. కళాత్మకమైనటువంటి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు స్వామికి, అమ్మవారికి తులసిమాల అనేటువంటిది సమర్పించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ మాసంలో ఎన్నిసార్లు సమర్పించినా మీకు చేతనైనన్ని సార్లు తులసిమాల సమర్పించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. జయోస్తు.